flow. We be ballin' off the course, we be making plays. She don't really want no beef if she can't say it to my face. Girl, that man was never mine. వెల్కమ్ టు కేడా మామా. నేను గత 3-4 డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నా. ఎందుకంటే చాలా మంది కేడాలో జాబ్ల కోసం చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు. ఎందుకంటే నేను ఒక 2 జాబ్ పోస్టింగ్స్ వేసాను అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2 or 3 జాబ్ పోస్టింగ్స్ వేసాను. నన్ను కొందరు కంపెనీలో ఉన్న వాళ్ళు నాకు రీచ్ అవుట్ అయ్యారు. ఇలాగ మా కంపెనీలో వచ్చేసి జాబ్స్ పడ్డాయి, మేము రెఫరెన్స్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి నాకు 2 రీచ్ అవుట్ అయ్యారు. సో దానికోసం నేను మన ఇన్స్టాగ్రామ్లో నేను ఆ జాబ్స్ గురించి పోస్ట్ చేసి తర్వాత రిక్రూట్మెంట్ కూడా నేను చెప్పాను అనమాట. సో చాలా మంది రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళ ప్రొఫైల్స్ ఆల్రెడీ వాళ్ళకి షేర్ చేశాను. ఒక ఓన్లీ ఫర్ సైబర్ సెక్యూరిటీ మాత్రమే నేను పంపించాలి ఈరోజు మండే. అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపల సైబర్ సెక్యూరిటీ సంబంధించింది పంపించేస్తాను ప్రొఫైల్స్. సో నేను ఈ వీకెండ్ అంతా చాలా మటుకు నాకు ఒక 300+ మెసేజ్ వచ్చాయన్నమాట. ఆ మెసేజ్ అన్ని చదివి రెస్పాండ్ అయ్యి నాకు చాలా టైం పట్టింది. అసలే నాకు వీడియో చేయడానికి నాకు అసలు టైం అయితే దొరకలేదు అన్నమాట. సో నేను కొందరికి ఆడే జాబ్ ఉన్నా సరే వాళ్ళు పొజిషన్ చేంజ్ అవుతాం అని చెప్పేసి నాకు రీచ్ అవుట్ అయ్యారు. నేను వాళ్ళకి చెప్పాను క్లియర్గా, నా జాబ్ పోస్టింగ్స్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఫర్ పీపుల్ ఎవరైతే కెనడాలో జాబ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో, తర్వాత ఎవరైనా సరే రీసెంట్గా ఏమన్నా లేడ్ ఆఫ్ ఏంటే వాళ్ళ కోసమే నేను ఈ పోస్టింగ్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే. తర్వాత ఒకవేళ ఆ కేటగిరీలో ఎవరైనా సరే మ్యాచ్ కావట్లంటే దెన్ ఎవరైనా సరే జాబ్ స్విచ్ కావాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా రెఫర్ చేస్తాను అని చెప్పేసి నేను ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి చెప్పాను డైరెక్ట్గా. ఇంకా చాలా మందికి రెస్పాండ్ కావాలా, ఇంకా రెస్పాండ్ అవుతున్నాను. సో అది మాట. అది ఈ వీకెండ్ నేను ఏం చేశానని చెప్పేసి స్మాల్ అప్డేట్. సో ఇప్పుడు ఓవరాల్గా మన ఇండియా పాకిస్తాన్ వార్ అనేది స్టార్ట్ కాబోతుంది. వార్ అయితే ప్రస్తుతానికి అయితే ఆపేశారు. ఎందుకంటే సీజ్ ఫైర్ అని చెప్పేసి మనకు బయటికి న్యూస్ వచ్చింది. సో ఆ టెన్షన్ కొద్దిగా తగ్గింది. తర్వాత యుఎస్ఏ అండ్ చైనా వచ్చేసి 2 ట్రేడ్ సంబంధించిన డీల్ అయితే కుదిరించుకున్నాయి. టెంపరీ డీల్ ఏదో కుదిరించుకున్నారు. తర్వాత యూకే యుఎస్ఏ ట్రేడ్ డీల్ కుదిరించుకున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రంప్ వచ్చేసి సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అక్కడ ట్రేడ్ డీల్ సంబంధించినవి సెట్ చేసుకుందాం అని చెప్పేసి. ఓవరాల్గా అయితే మార్కెట్ అన్ని మంచి గ్రీన్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి స్టాక్ మార్కెట్లన్నీ మంచి గ్రీన్లో వచ్చాయి. కానీ కొన్ని బ్యాడ్ న్యూస్లు డెసిషన్స్ కు తీసుకున్నారు అనమాట. యూకే గవర్నమెంట్ వచ్చేసి సంవత్సరానికి 180,000 మందికి వన్స్ ఎడ్యుకేషన్ తర్వాత వాళ్ళకి 1 year 8 months మాత్రమే వాళ్ళకి ఎడ్యుకేషన్ వర్క్ పర్మిట్ క్వాలిఫికేషన్ చెప్పేసి నిన్న చాలా మన యూకే తెలుగు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. తర్వాత చాలా మంది కెనడాలో కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సో మనకు తెలిసిన డీటెయిల్స్ అంటే ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్ గా అన్ని ప్లేసుల్లో ఇమిగ్రేషన్ అనేది బాగా తగ్గిస్తున్నారు. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ స్కోప్ తగ్గిపోతుంది. బయట నుంచి రావడం కూడా కష్టమైపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత సర్వే కావడం కూడా కష్టమైపోయింది. సో కెనడా కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇంకా పూర్తిగా ఫామ్ కాలేదు. ఈ మే ఎండ్కి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో క్యాబినెట్ మినిస్టర్స్ ఇవన్నీ సెలెక్ట్ అవుతారు అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మీరు చూస్తే ఎక్స్ప్రెస్ ఎంట్రీలో డ్రాస్ పెద్దగా లేవు, సిసి డ్రాస్ లేవు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒక 3-4 weeks ఒకసారి ఒక డ్రా వదులుతున్నారు, పిఎన్పి డ్రాస్ ఏవో వదులుతున్నారు. సో అవి కూడా బాగా డల్ అయిపోయినాయి. సో నథింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ యాజ్ పర్ ది స్టూడెంట్స్ కానీ యాజ్ పర్ ది జాబ్స్ కానీ. ఓవరాల్ గా ఈవెన్ యుఎస్ లో కూడా మార్కెట్ అనేది చాలా వెరీ వెరీ బ్యాడ్ మాట. అక్కడ కూడా జాబ్ పొజిషన్స్ బాగా తక్కువైపోయినాయి. అక్కడున్న వాళ్ళకే జాబ్స్ కొట్టడం అనేది కష్టం అయిపోయింది. యా డెఫినెట్లీ ఎవరికైతే కొద్దిగా టెక్నాలజీలో ఫార్వర్డ్ ఉంటారో వాళ్ళకైతే కాల్స్ ఉంటాయో వాళ్ళకైతే ఎప్పటికీ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. బట్ నాట్ ఎవ్రీ వన్ విల్ బీ ఇన్ ద సేమ్ షూస్ కదా. ఇట్ డిపెండ్స్ అపాన్ ది వాళ్ళ కెరియర్ లో వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో, ఏ ప్రాజెక్ట్ లో ఉన్నారో స్కోప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను ఒక టెక్నాలజీ వర్క్ చేస్తున్నాను, నా క్లౌడ్ బేస్డ్ నేను నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ కంపెనీకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు క్లౌడ్ బేస్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోండి. అన్లెస్ అంటే నేను క్లౌడ్ సర్టిఫికేట్ చేసినా సరే నా దగ్గర క్లౌడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇంటర్వ్యూలో వాళ్ళు మనల్ని తీసుకోకపోవచ్చు. బయట ఎవరైనా సరే క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు తీసుకోవచ్చు. ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఎగ్జాంపుల్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఆఫ్ ది ఎవరీ పర్సన్ మాట.
నాట్ ఎవ్రీవన్ విల్ బి ఇన్ ద సేమ్ షూస్. సో అది మాట సిచ్యువేషన్. సో ఓవరాల్ గా ఇమిగ్రేషన్ అనేది బాగా టఫ్ అయిపోయింది అన్ని దేశాల్లో. తర్వాత జాబ్స్ అనేది బాగా తక్కువైపోయినాయి. మార్కెట్, స్టాక్ మార్కెట్ అయితే పుంజుకుంది కానీ బట్ జాబ్ మార్కెట్ అయితే ఇంకా పుంజుకోలేదు. సో నాకు తెలిసి ఎందుకంటే గవర్నమెంట్స్ అందరూ బయట వాళ్ళకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి లోపల ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాబోయే డేస్ లో అలాంటి డెసిషన్స్ మనకు ఎక్కువ కనిపిస్తాయి. అది మాట. సో సిచ్యువేషన్ అనేది ఇట్స్ నాట్ సో ఎంకరేజింగ్, ఇట్స్ నాట్ మరీ డిప్రెసింగ్ కాదు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు కెనడా వైపు చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండి తీరాలి. దిస్ ఇస్ మ్యాండేటరీ. మీకు ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ తర్వాత మీరు కెనడా వైపు చూసినా యూఎస్ వైపు చూసినా ఒక అర్థం ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ కెనడా యూఎస్ఏ, నేను ఈ దేశం బాగుంది ఆ దేశం బాగుందని చెప్పను. ఇప్పుడు కెనడా, యూఎస్ఏ, యూకే 3 టాప్, ఆస్ట్రేలియా, ఇవన్నీ ఒకే స్టేజ్ లో ఉన్నాయన్నమాట. అందరూ ఎక్స్పెక్ట్ చేసేదంటే నీకు బ్యాక్ ఇన్ ఇండియా నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ కెనడాకి వచ్చినా సరే జాబ్ కొట్టడానికి కొద్దిగానే స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను జాబ్ పోస్టింగ్స్ వేసాయి కదా, ఒక 2 జాబ్ పోస్టింగ్స్ వేస్తేనే నాకు ఆల్మోస్ట్ లైక్ 300 అప్లికేషన్స్, 300 పీపుల్ నాకు రెస్పాండ్ అయ్యారు. అర్థం చేసుకోండి కెనడాలో ఎంత సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ గా ఉందో. సో మీరు కెనడాకి రావాలంటే ట్వైస్ ఆలోచించండి, యూఎస్ కూడా ప్రస్తుతానికి. ఎందుకంటే మార్కెట్ ఈస్ నాట్ సో ఎంకరేజింగ్ టు ద స్టూడెంట్స్, న్యూ స్టూడెంట్స్ కి. సో మీరు ఒకవేళ టాలెంటెడ్ పీపుల్ అయితే ఇక్కడ కెనడాకి రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఎడ్యుకేషన్ కోసమే వస్తున్నామంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఎడ్యుకేషన్ తర్వాత నేను జాబ్ చేయాలి, జాబ్ తర్వాత నేను పిఆర్ తెచ్చుకోవాలి, తర్వాత నా లోన్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటే దట్స్ వే ది ప్రాబ్లమ్ ఇస్ ప్రస్తుతానికి. సో ఎక్స్పెక్టెన్స్ కి తగ్గట్టుగా నీకు రీచ్ అవుట్ ఉండమాట ఇక్కడ. మార్కెట్ అనేది ప్రస్తుతానికి అలా ఉంది. సో 2 years తర్వాత ఎలా ఉండబోతున్నది ఎవరు చెప్పలేరు. నేను లాస్ట్ 1 year తర్వాత బాగుంటుంది, 2 years తర్వాత బాగుంటుంది చెప్పేసి నేను కూడా గెస్ చేసాను, కానీ నా గెస్ అన్ని రాంగ్ అయినాయి. ఎప్పటికప్పుడు ఏదో ప్రాబ్లం. ట్రంప్ వచ్చేసి టారిఫ్ వేయక ముందు సిచ్యువేషన్ అనేది కొద్దిగా పర్లేదు అనిపించింది అనమాట. టారిఫ్ వేసిన తర్వాత చాలా డ్రాస్టిక్ గా కెనడాలో చేంజెస్ జరిగాయి అన్నమాట. ఓవరాల్ గా ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ కెనడా గవర్నర్ కూడా చెప్తున్నారు అనమాట, సిచ్యువేషన్స్ అనేది చాలా వొలటైల్ గా ఉన్నాయి. ఇలాగే కంటిన్యూ అయితే మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది అన్నమాట. కెనడాలో హౌసింగ్ మార్కెట్ పడిపోయింది బాగా పూర్తిగా. హౌస్ కొనాలంటే, ఇల్లు కొనాలంటే కెనడాలో చాలా మంది భయపడుతున్నారు. కొంటే నా జాబ్ ఉంటుందా, జాబ్ పోతే ఎలాగా నేను కట్టాల్సింది ఈఎంఐ, నా దగ్గర బ్యాకప్ మనీ ఉందా, సెక్యూరిటీ డిపాజిట్ నా దగ్గర ఉందా, అదొక ప్రాబ్లం. హౌసింగ్ ప్రాబ్లం అనేది మేజర్ అయిపోయింది కెనడాలో. నెక్స్ట్ వచ్చేసి జాబ్ మార్కెట్. జాబ్ మార్కెట్లో రెఫరెన్స్ ఉంటే గానీ జాబ్స్ రావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్స్ కూడా, ఒక పోస్టింగ్ వేస్తే 1000 పీపుల్ అప్లికేషన్ పెడుతున్నారు, జాబ్స్ కూడా తక్కువైపోయినాయి. తర్వాత ఇన్కమ్ అనేది బాగా తగ్గింది కెనడాలో. సో మార్కెట్ అనేది చాలా వోల్టైల్ గా ఉంది. సో అన్లెస్ అంటిల్ సమ్ మ్యాజిక్ హ్యాపెన్స్ సిచ్యువేషన్ అనేది కొంచెం ఈజ్ కాదు. అది చూడాలా. కెనడాకు యుఎస్ కి మధ్య ట్రంప్ ఏదైనా డీల్ కుదిస్తే ఆ తర్వాత మార్కెట్ ఏమన్నా బెటర్ కావడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. కానీ డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. ఒకే రోజే ఓవర్ నైట్ కెనడా ఏదో అయిపోతుందని చెప్పేసి అనుకోదండి. అది మాట. సో గో విత్ యువర్ రిథమ్ అండ్ మేక్ వైజ్ డెసిషన్స్, దట్స్ వాట్ ఐ సే. ఇంకా నేను వీడియోస్ పెడతాను. ఈ వీడియో వచ్చేసి వెరీ క్యాజువల్ పెడుతున్నాను. ప్రస్తుతానికి గత వీకెండ్ లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ, తర్వాత ఓవరాల్ గా మార్కెట్ లో జరిగే చేంజెస్ కానీ చెప్తున్నాను మీకు. ఎక్కువ భయపెట్టకుండా నార్మల్ గా కరెంట్ ఇక్కడ ప్రాబ్లమాటిక్ ఏమున్నాయో అవి చెప్తున్నాను. జాబ్స్ అయితే కొందరేమో అంటే ఎలాగైతే ఉండాలో కొన్ని మార్కెటింగ్, ఇప్పుడు డొమైన్ నాలెడ్జ్ బాగుంటే కనుక యూ విల్ స్టే దేర్. ఓకే, ఏఐ కూడా చాలా రోల్ ప్లే చేస్తుంది. రాబోయే కాలంలో వైప్ అవుట్ చేస్తుంది జాబ్స్ ని. మనం ఏఐ కన్నా అప్డేట్ కాకపోతే మన జాబ్ ఖచ్చితంగా గయా. గుర్తుపెట్టుకోండి, ఏఐ అనేది బాగా అప్డేట్ చేసుకోవాలా, బాగా అప్ టు డేట్ తెలుసుకోవాలా వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పేసి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంది, ఎల్ఎల్ఎం అంటే ఏంది, తర్వాత ఇప్పుడు చాలా వచ్చాయి, ఎంఈపీ అంటున్నారు, తర్వాత ఏఐ ఏజెంట్స్ అంటున్నారు. నేను కూడా ఏఐ ఏజెంట్స్ నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టింగ్ మై క్వాలిటీ టైమ్ ఇన్ ద ఏఐ ఏజెంట్స్. నేను కూడా ఏదో చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. సో అలాగమాట. సో యూ హ్యావ్ టు అప్డేట్ యువర్ కెరియర్ యాజ్ లాంగ్ యాజ్ దర్ యూర్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో అదర్ సెక్టర్స్ ఏమవుతుందంటే ఫార్మసీ కానీ, హెల్త్ కేర్ కానీ ఎప్పుడే కానీ కెనడాలో డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఫార్మసిస్ట్ కానీ, లేకుంటే నర్స్ కానీ, లేకుంటే ఫిజియోథెరపీ కానీ, లేకుంటే ఇవన్నీ కొంచెం రావడానికి కెనడాకి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ బట్ ఇక్కడ వచ్చిన తర్వాత హార్డ్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు
నోవా స్కోషియాలో ఒకలాగా ఉంటుంది, ఆల్బర్టాలో ఒకలాగా ఉంటుంది, బ్రిటిష్ కొలంబియాలో ఒకలాగా ఉంటుంది, ఒంటారియోలో ఒకలాగా ఉంటుంది. సిచ్యువేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ది మార్కెట్ అన్నమాట. సో మీరు బ్రిటిష్ కొలంబియా, ఒంటారియోలో ఉంటే సిచ్యువేషన్ అనేది ఒకలాగా ఉంటుంది. ఆల్బర్టా, నోవా స్కోషియా, తర్వాత సస్కాచిన్, తర్వాత న్యూ బ్రాన్స్విక్ ఇట్లా ప్లేసెస్ లో ఉంటే అవి ఎక్కువ జనాభా ఉంటారు కాబట్టి అక్కడ ప్లేసెస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అనేది టఫ్ గా ఉంటుంది. ఉన్న ఒకే కంపెనీని మనం సేవ్ చేసుకోవాలా, జాబ్ ని సేవ్ చేసుకోవాలా. సో దాని తగ్గట్టుగా ఉంటుంది అన్నమాట. సో దట్స్ ఇట్, అది మాట సంగతులు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ లైక్ దిస్ రైట్ నౌ. ఇంకా ఫ్యూచర్ లో నేను ఇంకా ఐ విల్ బి కీప్ ఆన్ అప్డేటింగ్ గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. కీప్ సపోర్టింగ్ మీ. నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, కెనడాలో ఎవరైనా సరే నా వీడియో చూస్తుంటే మీ కంపెనీలో జాబ్స్ పడితే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. ఇన్స్టాగ్రామ్లో నాకు రీచ్ అవుట్ కాండి. సో దట్ మనము ఆ రెఫరల్ తీసుకొని ఇక్కడ జాబ్ పోస్టింగ్స్ వేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకందరికీ మీకు రెఫర్ చేస్తాను. ప్లీజ్ అవాయిడ్ సెండింగ్ మీ ఫేక్ ప్రొఫైల్స్. నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను కెనడాలో జాబ్ లేని వాళ్ళకి ఏదో రకంగా రెఫరల్స్ ఇప్పించి చేద్దాం అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ ఇట్స్ లైక్ ఎ సోషల్ సర్వీస్. సో ప్లీజ్ డోంట్ మేక్ దిస్ స్పాయిల్, ఓకే? సో ట్రస్ట్ అనేది పోగొట్టుకోద్దండి, ఎందుకంటే మనకు వచ్చేదే అవకాశం అనేది ఎప్పుడోసారి. సో ఇలా వచ్చినప్పుడు మనము రెఫరల్స్ ని కరెక్ట్గా వాడుకుంటే అట్లీస్ట్ యూ గెట్ ఎ జాబ్, యూ గెట్ ఎ ఫోన్ కాల్, ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో నథింగ్ ఈస్ ప్రామిస్డ్. ఐ విల్ నాట్ బి గెటింగ్ యూ జాబ్, ఐ విల్ బి గెటింగ్ ఎ రెఫరల్. రెఫరల్ వాళ్ళకి నీ ప్రొఫైల్ నచ్చితే వాళ్ళు దే మే కాల్ యూ, దే మే నాట్ కాల్ యూ. సో నథింగ్ ఇస్ గ్యారంటెడ్, బట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఓకే? సంథింగ్ విచ్ విల్ హెల్ప్ పీపుల్. దట్స్ ఇట్. Thank you very much for watching this video. Subscribe to me, Kedamama. Keep watching. Keep supporting me. Thank you.